వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసి కింగ్ మేకర్ గా అవతరించిన జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన పొలిటికల్ ఫోకస్ ను తెలంగాణ వైపు మళ్లించారు. ఏపీ ఊపుతో తెలంగాణలోనూ సత్తా చాటడమే లక్ష్యంగా జనసేన వేగం పెంచింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ఉమ్మడి జిల్లాల్లో సడన్ గా పార్టీ కార్యాలయాల ఏర్పాటు, డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు స్పీడప్ కావడం వెనుక రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే ప్రధాన టార్గెట్ అని పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పవన్ కళ్యాణ్ జరిపిన అంతర్గత చర్చల్లో తెలంగాణ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు ఇన్సైడ్ టాక్ నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ ను ఢీకొట్టడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ అర్బన్ ఏరియాల్లో ఉన్న సిటిలర్స్ ప్రస్తుతం నిరాశలో ఉన్న బీఆర్ఎస్ ఓటర్లను ఆకర్షించడంలో పవన్ కళ్యాణ్ చరిష్మా కీలక పాత్ర పోషిస్తుందని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. బీజేపీ జనసేన లీడర్షిప్ మధ్య కుదిరిన ఒక అండర్స్టాండింగ్ ప్రకారమే పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసినట్లు తెలుస్తుంది. గతంలో జనసేనకు తెలంగాణలో భారీగా ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పార్టీకి ఒక అడ్రస్ లేదా అధికారిక కేంద్రం లేకపోవడం పెద్ద మైనస్ గా మారింది. ఒక సాధారణ కార్యకర్తకు పార్టీపై భరోసా కలగాలంటే భౌతికంగా కార్యాలయాలు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి జనసేన కేవలం ఏపీకే పరిమితం కావడం లేదని, తెలంగాణలో పక్కాగా ఉంటామనే నమ్మకాన్ని క్యాడర్లో నింపడానికి ఈ ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు. నిర్వహిస్తున్న డిజిటల్ సభ్యత్వ నమోదు పార్టీకి అత్యంత కీలకం కానుంది. దీని ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ డివిజన్ లో జనసేనకు ఎంత ఓటు షేర్ ఉందో ముందే అంచనా వేసుకోవడం సాధ్యమవుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కుకట్పల్లి, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, అమీర్పేట్ లాంటి నియోజకవర్గాల్లో జనసేనకు గట్టి పట్టుంది. ఈ ప్రాంతాల్లో ఐటీ కారిడార్ యువతతో పాటు కాపు, కమ్మ సామాజిక వర్గాలు, ఇతర ఏపీ మూలాలున్న ఓటర్లు 40% నుండి 50% వరకు ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు బీజేపీకి ఏకపక్షంగా ఓట్లేసి ఆ పార్టీని 4 సీట్ల నుండి 48 సీట్లకు తీసుకెళ్లడంలో జన సైనికులు కీలక పాత్ర పోషించారు. జీహెచ్ఎంసీతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్, సత్తుపల్లి, వైరా, అశ్వరావుపేట, పాలేరు నియోజకవర్గాల్లోనూ జనసేనకు బలమైన ఓట్ల బ్యాంకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో భాగంగా ఇక్కడ జనసేన పోటీ చేసి ఓడిపోయిన కొన్ని స్థానాల్లోనే చెప్పుకోదగ్గ ఓట్లు సాధించింది. ఇవి మాత్రమే కాకుండా వరంగల్ అర్బన్, నిజామాబాద్ నగర కార్పొరేషన్, నల్గొండ టౌన్, మిర్యాలగూడ లాంటి ఉత్తర మధ్య తెలంగాణ అర్బన్ సెంటర్లో కూడా జనసేన బలంగా దూసుకుపోతుంది. కాలేజీ విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ఆయనకున్న క్రేజ్ పార్టీకి పెద్ద అసెంట్ గా మారాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేనకు లిట్మస్ లాంటివి కావడంతో ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయడానికి జనసేన ముందు 2 దారులున్నాయి. మొదటిది గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల బీజేపీతో అధికారికంగా పొత్తు పెట్టుకుని తమకు బలమున్న డివిజన్లను డిమాండ్ చేయడం. ఒకవేళ స్థానిక బీజేపీ నేతలతో సీట్ల సర్దుబాటు కుదరని పక్షంలో కొన్ని చోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేయడం ద్వారా ఒంటరిగానైనా సరే తమ ఓట్ షేర్ ను నిరూపించుకోవాలని భావిస్తుంది. తెలంగాణలో బీఆర్ఎస్ బలహీనపడటం వల్ల ఏర్పడిన పొలిటికల్ వాక్యూమ్ ను క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు తలపడుతున్న తరుణంలో ఫైట్ లోకి జనసేన ఎంటర్ సరికొత్త రాజకీయ సమీకరణాలను తెరలేపుతుంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం 0.3% ఓట్లు సాధించిన జనసేన 2 స్థానాల్లో గెలుపొందింది. అప్పట్లో పవన్ ప్రచారం చేయకపోవడంతో అంతవరకే పరిమితమైంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జనసేన తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కాబట్టి ఒకవేళ ఎన్నికల సమయానికి జనసేనాని కూడా స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాలు మొదలు పెడితే తెలంగాణ వ్యాప్తంగా 3% నుండి 5% ఓటు షేర్ సాధించే ఛాన్స్ ఉంది. అలాగే జీహెచ్ఎంసీ ఖమ్మం జిల్లాలో ఏకంగా 10% నుండి 12% ఓట్లు దక్కించుకునే అవకాశం ఉంది. జనసేన సాధించబోయే ఓట్ షేర్ తక్కువే కావచ్చు, ఒంటరిగా భారీ సీట్లు గెలుచుకోవలేకపోవచ్చు. కానీ కాంగ్రెస్ లేదా బీజేపీల గెలుపు ఓటములను శాసించే ఎక్స్ ఫ్యాక్టర్ గా మాత్రం మారొచ్చు. ముఖ్యంగా తక్కువ మార్జిన్ తో సీట్లు డిసైడ్ అయ్యే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జనసేన ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. కాబట్టి తెలంగాణలో కింగ్ మేకర్ కాకపోయినా ఖచ్చితంగా గేమ్ చేంజర్ గా మాత్రం జనసేన నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తాయి.
అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ చరిష్మాకు ఎలాంటి ఢోకా లేకపోయినా ఆయన సభ పెడితే లక్షల మంది యువత రావడం గ్యారంటీ అయినా సినిమా క్రేజ్ వేరు, పోలింగ్ బూత్ రాజకీయం వేరు అనే వాస్తవాన్ని మరువలేం. ప్రస్తుత పవన్ కళ్యాణ్ ఏపీలో డిప్యూటీ సీఎంగా అత్యంత బిజీగా ఉన్నారు. కాబట్టి తెలంగాణలో పార్టీని నిరంతరం నడిపించడానికి, ప్రజల్లో ఉంచడానికి ఒక స్ట్రాంగ్ లోకల్ ఫేస్ జనసేనకు అత్యవసరం. కేవలం పవన్ ఫోటో చూసి ఓట్లేసే రోజులు కావు కాబట్టి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై పోరాడే లీడర్లను జనసేన ఎంతవరకు తయారు చేస్తుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.